వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల 11వ తారీఖు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:55. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం విధియ తిథి ఈరోజు రాత్రి 1:03 వరకు ఉన్నది. అలాగే ఈరోజు శతభిష నక్షత్రం ఉన్నది, రాత్రి 9:21 వరకు. పరిఘ యోగము, బాలువ కౌలువ అనేటువంటి కరణాలు ఉన్నాయి. అమృతకాలం మధ్యాహ్నం 2:39 లగాయితూ 4:08 వరకు ఉన్నది, చాలా శుభ సమయము. సాయంత్రం దుర్ముహూర్తం 4:24 లగాయితూ 5:09 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. ఉదయం వర్జ్యం శేషం మిగిలిపోయింది, ఉదయం 7:12 వరకు కూడా శేషవర్జ్యం ఉన్నది ఈరోజు. అప్పటి వరకు కూడా మంచి సమయం కాదు. అలాగే ఈరోజు ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే మకర రాశిలోకి శుక్రుడు యొక్క సంచారం ఇవాల్టి నుండి ప్రారంభమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి శుక్ర సంచారం ప్రారంభమై ఈ రోజు లగాయితూ శుక్రుని యొక్క మార్పు మకర రాశికి ఉంటుంది. అలాగే ఈరోజు చంద్ర దర్శనం ఉత్తర శృంగంలో కనబడుతుంది. ఉత్తర శృంగ దర్శనం వల్ల కొన్ని రకాలైనటువంటి పంటలు అధికంగా పండుతాయి. ఇక శ్యామలాదేవి యొక్క ఆరాధనలో 2వ రోజు అమ్మవారిని వాగ్వాధిని శ్యామలాదేవిగా ఆరాధన చేస్తారు. వాగ్వాధిని శ్యామలాదేవి యొక్క అష్టోత్తరము సహస్రనామ స్తోత్రము అమ్మవారి యొక్క రూపాన్ని ఎదురుగుడ్డా పెట్టుకుని ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతోటి కనుక అమ్మవారిని మనం ఆరాధన చేసినట్టయితే అమ్మవారి యొక్క 2వ రోజు ఈ వాగ్వాధిని శ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. లేదండి ఇవేం మనకి తెలియవు అనుకున్నప్పుడు చక్కగా అమ్మవారి యొక్క నామం ఓం వాగ్వాధిని శ్యామలాదేవ్యై నమః లేదా శ్రీం వాగ్వాధిని శ్యామలాదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ శ్యామలా దండకాన్ని కూడా పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది మనకి దక్కుతుంది. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు రాహు నక్షత్రము ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి పితృదోషాల యొక్క నివారణ కోసమై మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఈ ఆదివారం నాడు సాయంత్రం 4:30 to 5:30 మధ్యలో రాహుకాలం ఉండేటువంటి సమయంలో కుక్కలకి పెట్టడం ద్వారా ఆయా పితృదోషాలను సైతం తొలగించుకుంటారు. ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి, అలాగే కన్యారాశి వారికి, ధనురాశి వారికి, వృషభ రాశి వారికి 4 రాశుల వారికి రవి బలం ఉంటుంది కాబట్టి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చును. ఈరోజు చంద్రబలాన్ని పరిశీలన చేస్తే మేషము, వృషభము, సింహము, కన్య, అలాగే ధనస్సు, అలాగే కుంభము ఈ రాశుల వారికి ప్రత్యేకించి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.